ఏం లేదు కదా. పేద ప్రజలకి ఉచిత పథకాలు అవి పేద ప్రజలు ఏమండి మీరు చెప్తున్నారు, రోడ్లు లేవు, చచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి విన్నారు ఎప్పుడన్నా మీరు? అది ఎంత ముఖ్యమైనది కదా, రోడ్లు ప్రయాణాలకు చచ్చిపోతున్నారు, నడువులు పడిపోతున్నాయి, అది బొళ్ళు పాడైపోతున్నాయి, కాళ్ళు నాశనం అయిపోతున్నాయి. రోడ్లు వేయడు. ఇప్పుడు ఆడవాళ్ళు 30 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు దాని గురించి ఎవరైనా పట్టించుకుంటారు? రావాలి కదా. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మీకు తీస్తాను తప్పకుండా. ఇప్పుడు 50% ఇస్తాను, తర్వాత ఇంకో 50% ఏదో చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా ఊరుకుంటే అది చీఫ్ ప్రధానమైన వ్యక్తి ఎలా అవుతాడు? వాడు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతాడు? వాడు కానీ వాడు మినిస్టర్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వచ్చి చెప్పాలి. ఏమని, మీరు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు? మీకు అన్నమాట రైతే, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇదిగో 10% చేస్తాను, 50% చేస్తాను, ఇంకో 2 నెలల తర్వాత ఇంకో 50%, ఏదో చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా అలా గమ్మున ఊరుకుంటే ఏంటి మీరు చీఫ్ మినిస్టర్ ఎలా అవుతారు? నాకు అర్థం కాదు. మీరు ఎన్ని కెమెరాలు పెట్టుకుని నా దగ్గర నుంచి ఉన్నారు, నేను ఇలా ఉంటే అర్థం ఏంటి? అర్థం అవుతుంది దానికి. నేను మాట్లాడదానని కదా మీరు రెడీగా ఉన్నారు. మాట్లాడాలి కదా ఏదో ఒకటి, మంచిగా చెడ్డ ఏదో ఒకటి మాకు అర్థం. అది రైట్ అవ్వనే ఉండే, నాకు రైట్ అవ్వచ్చు, మీకు తప్ప ఉండే సార్ చెప్తున్నాను. అది ఇప్పుడు ఒకటికి ఎగిరిష్టం, ఒకటి పులిస్ ఇష్టం. చంద్రబాబు నాయుడు ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, జగన్ ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఇష్టం కదా, అక్కడ పని చేసే పనులు ప్రధానం. ఇప్పుడు పర్సనల్ విషయాలు వదిలేసేయండి, వాడి ఇష్టమా వీడి ఇష్టం అనే కాదు, పరిపాలన ఎలా ఉంది అది ముఖ్యం. కానీ ఇప్పుడు పర్సనల్గా వెళ్ళొద్దు. జగన్ అని కానీ ఈ చంద్రబాబు అని కానీ పవన్ కళ్యాణ్ పేర్లు, మనుషుల పేర్లు వద్దు మీకు. పరిపాలన ఎలా ఉంది? చీఫ్ మినిస్టర్ బాధ్యత ఏంటి? అది ఎవడవనివ్వండి, మీరు అవ్వనండి, నేను అవ్వనివ్వండి, అదే నేను కావాల్సింది. అంతేగాని ఇప్పుడున్న సీఎం అన్ఫిట్ అంటారు. మళ్ళీ అందులో మళ్ళీ ఇంక సందేహం ఏంటి? 100% అసలు చేత కాదు ఆడికి. చేతనాడైతే ఇప్పుడు చెట్లు కొట్టేసేసి ఎక్కడికైనా వెళ్తా ఉంటే చుట్టూ చెట్లు కొట్టేస్తాడు, డేరాలు వేసుకుంటాడు, చుట్టూ సైన్యం, షాపులన్నీ మూయించేస్తాడు. అదేంటి అంత భయం ఏంటి? అంటే షాపులు మూసేయడం ఎందుకు? వాళ్ళు షాపులు ఉంటే నువ్వు రోడ్డు అంటే వెళ్తే ఎవడొద్దు అంటాడు మిమ్మల్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూడండి ఎలా వెళ్తున్నాడు. నా కోసం మీరు పిలిచి అంగ రోడ్లు ట్రాఫిక్ బంద్ చేయొద్దు, నేను మామూలుగా వెళ్తున్నాను అన్నాడు. వెళ్తున్నాడా లేదా? నేను అలా ఎందుకు వెళ్ళాడు? వాడు చేసి తప్పుడు పనులు తెలుసు, ఎవడో కొడతాడేమో అని భయం. లేకపోతే చుట్టూ చెట్లు కొట్టేసేసి షాపులు బంద్ చేసేసి చుట్టుపక్కల ఇలా వెళ్తున్నాడంటే అంత భయం ఎందుకు? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఫ్రీగా వెళ్ళొచ్చు కదా. ప్రజలందరూ మెచ్చుకుని నాయకుడు అయితే ఇలాగా దొంగసాటుగాను డేరాలు కట్టుకుని సైన్యాన్ని పెట్టుకుని చెట్లు కొట్టేసేసి షాపులు మూసేసి వెళ్ళడం ఎందుకు? మీకు అర్థమైంది నా పాయింట్. ఇప్పుడు షర్మిల ఇంతకీ 4 ఏళ్ళకి రాజధాని 5 ఏళ్ళు అయిపోతాను, ఇంక 3 నెలలకి 5 ఏళ్ళకి రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్. రోడ్లు ఏది? పోలవరం ప్రాజెక్ట్ ఏది? ఈ డబ్బులు లేవు అంటాడు. డబ్బులు లేని రుషికొండకి 500 కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు? ఇక్కడ బిల్డింగ్లు ఎందుకు కట్టినట్టు? అమరావతిలో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు, టోటల్ స్పాంట్ ఇక్కడ కట్టుకున్నాడు. ఎక్కడికి? విశాఖపట్నంలో ఇల్లు ఎక్కడికి వెళ్తాడు? ప్రజల డబ్బులు పెట్టేసి కోట్లు ఖర్చు పెట్టి వాడు సొంతాన్ని కట్టుకున్నాడు బిల్డింగ్లు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు లేదా? ఎన్ని కోట్లు ఎక్కడ ప్రజల సొమ్మే కదా. అయితే 1000కి పైగా సచివాలయాలు కట్టించి స్టాఫ్ని పెట్టాను, మొత్తం కామన్ మ్యాన్కే అన్ని సౌకర్యాలుగా పనులు చేయించున్నాం అని చెప్పేసి అంటారు. ఎక్కడ? సచివాలయాల్లో. ఎక్కడ సచివాలయం? అంటే ఊరికి చాలా ఏ ఊర్లో? ఇప్పుడు వాళ్ళు చెప్పటం 1000కి పైగా, రాష్ట్రంలో 1000కి పైగా కట్టించాం మేము సచివాలయాలు అని చెప్పేసి అంటున్నారు. ఏది? ఎక్కడ చూపిస్తున్నారు కదండి, చాలా లేదండి. కర్నూలు రాజధాని అన్నాడు, విశాఖపట్నం రాజధాని అన్నాడు, 4 సంవత్సరాల నుంచి అంటున్నాడు. వీళ్ళు 400 సంవత్సరాలు 500 రోజులు స్ట్రైక్ చేశారు అమరావతి కోసం. దాని గురించి ఏమైనా పట్టించుకున్నాడా? ఇప్పుడు ఎస్మా ప్రయోగించి పోలీసులను నియోగించి వాళ్ళని కొడుతున్నాడు. మీటింగులోకి వెళ్ళి ఆడవాళ్ళ పిల్లలందరూ నా అక్క చెల్లెడు, పెద్దవాళ్ళందరూ నా తల్లుడు అన్నాడా లేదా? మరి ఒకటే చేశాడా? నోటి మాట ఎందుకు? ప్రయోజనం ఏంటి? నోటి మాట ప్రయోజనం నేను చెప్తాను మీకు 90. అందులో కనీసం ఒకటైనా చేసి ఉంటే పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందా? అమరావతి నాశనం అయిపోయిందా? ఇంతకు రాజధాని లేకుండా ఏ రాష్ట్రమైనా ఉందా? ఏ రాష్ట్రమైనా లేదు. మరి ఇంకెందుకు? దానికి ఒకటి చాలు కదా. నాశనం చేసి పాలసీ ఎందుకు అలా? దానివల్ల ఏంటి పొందిన లాభం ఏంటి పొందాడు? అక్కడ ఋషికొండ బోడుగుండు చేసి బిల్డింగ్ కట్టుకున్నాడు, దానివల్ల వాడికి ఏంటి ప్రయోజనం?
ప్రజల సొమ్మే కదా, తెలుసు కదా. పొద్దున్న దిగిపోతే అది ఆక్రమించుకుంటారు కదా. ఎవడ చీఫ్ మినిస్టర్ అయితే ఆడే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు కదా. ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కదా. ఎందుకు కట్టినట్టు 100 ఖర్చు 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టినట్టు ఋషికొండకి? ఏమన్నా అర్థం ఉందండి దానికి? పిచ్చోడు. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా, దాన్ని జాయిన్ అవ్వడానికి ఎవరు ఇష్టం చేస్తారు దానికి. దాన్ని మనం ఏం చెప్పలేము. పార్టీ అంటే రాజకీయాలు గోడ మీద కోతిలాగా అటు చంపుతారు ఇటు చంపుతారు. నిన్నదాకా వైపీసీ అన్నీ ఇప్పుడు ఎలమో కాంగ్రెస్. అయితే మీరు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తి కదా. సినిమా రంగం నుంచి ఆయన రాజకీయ రంగంలోకి వెళ్ళాడు. ఇప్పుడు అదే కోవలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా ఉన్నారు. ఆయన గురించి ఆవేశంగా ఉన్నాడు కానీ వాడు రూలింగ్కి పనికిరాడు. అడ్మినిస్ట్రేషన్ రావాలి ముందు. అడ్మినిస్ట్రేషన్ ప్రధానం. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, బిల్ ఆడు ఉన్నాడు. వాడు ఏంటంటే ప్రెసిడెంట్ వేరే, అడ్మినిస్ట్రేషన్ వేరే. అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు గవర్నమెంట్ రాదు అంటే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎక్కడైనా ట్రాఫిక్ తప్పున్నా, రోడ్లు తప్పున్నా, ఏదున్నా, కరెంట్ ఉన్నా, దేని అడ్మినిస్ట్రేషన్ వేరు. పరిపాలన వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ ఆ సెక్షన్ సెపరేట్. ఇప్పుడు ఇక్కడ ఎవడైనా దొంగతనం చేసాడు అనుకోండి, చిన్న దొంగతనమే, ఏది 1000 రూపాయలు మీ జేబులో కొట్టేసాడు అనుకోండి, వెంటనే పోలీసులు పట్టుకున్నాడు అనుకోండి, ఎవరు ఆడే మావాడు వదిలేరని మీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే వదిలేస్తారండి. అవునా కదా? మరి ఇంకేంటి పరిపాలన లేదంటారా? అయితే ఇప్పుడు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సపరేట్ పోటీ చేశాడు. ఇప్పుడు ఎందుకు టీడీపీలో కలిశాడంటారు? ఇటు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ చేసే పనుల వల్ల మన ఇద్దరం కలిస్తేనే నేను కొట్టలే. మన ఇద్దరం కలిస్తే నేను కొట్టలే. ఈ పెద్ద మనిషి అంటే అతనికి అంత పవర్ ఉందా? పవర్ లేదు. దొంగోడికి పవర్ ఏంటి? దొంగని పవర్ అంటే దొంగోడికి పవర్ ఏంటి? నూనె రాసుకుని వస్తాడు. దొంగోడు నూనె రాసుకుని వస్తాడు. ఓకే సార్, మనం కూడా ఏంటంటే మంచి అనేది జగన్ అనే చంద్రబాబు పేట మనకి గొప్పలే కాదు. కేటీఆర్ కేసీఆర్ ఇంత తెలంగాణ ఎవరు కోరంటే కేసీఆర్ అంటే చేసిన తప్పు పని ఏంటో చెప్పమంటారా? ఈ తెలంగాణ అనే పదం తీసేశాడు. తెలంగాణ రాష్ట్రం అనేదే బాగుంది. అది బీఆర్ఎస్ ఎప్పుడు పెట్టాడు, టీఆర్ఎస్ ఎప్పుడు తీసేసాడు. తెలంగాణ అనే పదం తీసేసారు. కొందరికి ఇష్టం పోయింది. తెలంగాణ అనే పదం ఉండాలి. ఆంధ్రాలో కూడా జగన్ చేసిన చెప్పాలి సార్. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా చెప్పండి. రాజధాని లేని రాజ్యం ఏదైనా ఉందా చెప్పండి. రాజధాని లేని రాజ్యం ఏదైనా ఉందా చెప్పండి. నేను అడిగింది చెప్పండి. మీరు నాకు వదిలేసి రాజధాని లేని రాజ్యం ఉందా? ఉండండి. రాజధాని నేను అడిగిన సంబంధం చెప్పట్లేదు. మీరు రాజధాని లేని రాజ్యం ఉందా? రాజధాని లేని రాజ్యం ఏదైనా రాష్ట్రం ఉందా? ఆడిపెట్టిన దాంట్లోనే అసెంబ్లీ మీటింగ్ పెడుతున్నాడు. ఆడిపెట్టిన దాంట్లోనే కోర్టులు మీటింగ్, కోర్టులో ఆడిపెట్టిన బిల్డింగ్లోనే కోర్టు, ఆడిపెట్టిన దాంట్లోనే అసెంబ్లీ పెడుతున్నాడు. కాదనగలరా మీరు? ఇది సపరేట్ కట్టాడా అసెంబ్లీ? లేదు కదా. చెప్తారు ఏం మంచి అంటే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడ ఉందండి? రోడ్డు లేదు, రోడ్డు లేదు, రోడ్డు లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఏమండి? ఒక రోడ్డు లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. ఏమండి? ఒక పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక రోడ్డు లేదు. ఆంధ్రప్రదేశ్ రోడ్లో వెళ్ళరండి, చూసరండి, చూసరండి రోడ్డు. అడిగారండి. ఒక నిమిషం గొడవ చేయొద్దు మనం. అండర్స్టాండింగ్ కోసం వచ్చాను. పాలసీ గురించి ఒక దాని గురించి చెప్పేసి రాష్ట్రానికి రాజధాని లేకపోతే ట్యాక్స్ తీసుకొని హక్కుందా? ఒక నిమిషం
రాష్ట్రానికి రాజధాని లేకపోతే యాజ్ పర్ రాజ్యాంగం రూల్స్ ప్రకారం గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయవచ్చా చేయకూడదా చెప్పు? చేయవచ్చా చేయకూడదా? నేను అడిగిందని తమ్ముడు ఇంటవా? రాష్ట్ర రాజధాని ప్రకారం నువ్వు అన్నట్టుగానే రాజ్యాంగంలో ఏదైతే మనం రచించుకున్నామో రాజ్యాంగంలో రాష్ట్ర రాజధానికి లేకపోతే మనం ట్యాక్స్ కట్టవచ్చా కట్టకూడదు? దానికి ఆన్సర్ చెప్పు. కట్టొచ్చు కట్టకూడదు అని పక్కకు పెట్టి ఫస్ట్ పక్కకి ఎందుకు? 2 లక్షల నేను అనేది 5 కాదండి. రాష్ట్రానికి రాజధాని లేకపోతే ట్యాక్స్ కట్టొచ్చా కట్టకూడదా? కట్టొచ్చా కట్టకూడదా? 2 లక్షల కట్టొచ్చా కట్టకూడదా? 2 లక్షల 20,000 కోర్సు ఒక రాజధాని కట్టాడు బిల్డింగ్ కోసం అనేది. ఆడవాళ్ళు 30 రోజులు 30 రోజులు స్ట్రైక్ చేస్తా ఉంటే వెళ్ళి చెప్పాలి కదండి, సమాధానం చెప్పాలి కదండి. మంచి అనేది చెప్పుకోవాలి సార్. రైట్ అండి. జగన్ దొంగ చంద్రబాబు గురించి చెప్పంటారా? చెప్తారండి. రోగాలు వచ్చినాయి పేలు తెచ్చుకున్నాడు. రోగాలు వచ్చినాయి పేలు తెచ్చుకున్నాడు. పులిలా తెచ్చుకోవాలి, పులిలా తెచ్చుకోవాలి, పేలు సింహంలో తెచ్చుకోవాలి. నాకు కళ్ళు కనపడతలేదు, ఒళ్ళు కొల్లిపోయింది. ఇవన్నీ ఎందుకు? తర్వాత సింహంలో రావాలి, సింగిల్ గా రావాలి. అది మొగతనం. ఏం మాట్లాడతారు చంద్రబాబు ఇక్కడ చెప్పకండి సార్. హైటెక్ సిటీకి వాళ్ళు ఎందుకు తగ్గేసి ఇటుకెళ్ళి ఎందుకు తగ్గేసాడు? రాజేష్ నా పేరు. ఇటుకెళ్ళి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎంపీ కనుక వెళ్ళండి ఇక్కడ నుంచి ఓటుకున్నాడు కేసులో. దేనికి? ఒక్క సంత కేసీఆర్ ఆడ మాట్లాడిపోయి ఏం మాట్లాడతారు మీరంతా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. రాజకీయం మాట్లాడుకోవడం తప్పు. అందరూ ఒకటే. రాజకీయం మంచి చెడు రెండు చెప్పండి. నేను ఒప్పుకోండి, పెద్ద మంచి గౌరవిస్తా. అలా మాట్లాడు చెప్పండి. రోగాలు వచ్చిన బెయిల్ తెచ్చుకుంటే ఇప్పుడు ఏం మాట్లాడుతుంది? ఒక్క మాట కాదు. ప్రజెంట్ ఎవరిని అడుగుతున్నారు? ప్రభుత్వం ఎవరి ఉంది? ప్రజెంట్ రూలింగ్ పార్టీ ఎవరిది? ఎవరిది? గట్టిగా అరిసేస్తే కాదు సార్. మీడియా మాట్లాడకపోతే గురుగారు వింటారా? రూలింగ్ పార్టీ ప్రజెంట్ ఎవరిది ఉంది? ఎవరిదో జగన్ ఎవరిది? ప్రతిపక్ష నాయకుడు ఎవరు? ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు లేడు. దేనికి లేడు? సున్నా. దేనికి లేడు? లేడండి బాబు, సున్నా. లేకపోతే ప్రజలు ఎందుకు వస్తున్నారు? ప్రజలు 5 కోట్లు ఖర్చు. ప్రూవ్ చేయగలరా? నేను అనేది ప్రూవ్ చేయగలరా?